హలో ఆల్ అందరికీ నమస్తే. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను ఒక టేస్టీ అండ్ సింపుల్ వెజ్ బిర్యానీ రెసిపీతో వచ్చేసాను. సరే రెసిపీ చూసేద్దామా రండి. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా మీ ఇంట్లో అయితే వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో చేసేసుకోండి. నేను ఇక్కడ క్యారెట్, బంగాళదుంప, ఆనియన్స్, బీన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, క్యారెట్ అండ్ జీడిపప్పు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, జాజికాయ, జాజి పువ్వు అండ్ యాలకులు ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నారా. అండ్ ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్ బియ్యంతో చేస్తున్నాను బిర్యానీ మసాలా అండ్ గరం మసాలా, కొత్తిమీర. అండ్ నేను ఇక్కడ బియ్యం అయితే ముందుగా నానబెట్టేసుకున్నాను. అలాగే ఇక్కడ నేను కుక్కర్ అయితే తీసేసుకొని కొంచెం నెయ్యి అండ్ కొంచెం నూనె కూడా వేసేసుకున్నాను. సో రెండు వేయడం వల్ల టేస్ట్ అయితే కమ్మగా వచ్చేస్తుంది. సో నేను ఇక్కడ ముందుగా బిర్యానీ ఐటమ్స్ అయితే తీసుకున్నాను కదా, వాటిని కొంచెం షాల్లో ఫ్రై చేస్తున్నాను. సో దీనివల్ల ఏంటంటే ఫ్రై అవ్వడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది బిర్యానీకి మొత్తం పడుతుంది. ఇక్కడ తీసుకున్న కూరగాయలు కూడా అవన్నీ నెమ్మదిగా ఒకటి దాని తర్వాత ఒకటి వేసేసుకున్నాను. సో ఇవి నెమ్మదిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. ఫస్ట్ సాల్ట్ అయితే వేసుకుంటే బాగా వాటికి పడతాయి. అలాగే లాస్ట్ గరం మసాలా వేసేసుకొని కొంచెం రైస్ అయితే వేసేసుకున్నాను. సో వీటిలన్నిటికీ మసాలా బాగా పట్టేలా బాగా కలుపుకున్నాను. అలాగే దీనికి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే నేను వేసేసుకొని ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ మూత అయితే పెట్టేసుకుని హై ఫ్లేమ్లో ఉంచేసుకున్నాను. అంతే, ఒక 4 విజిల్స్ వచ్చేసాక మన యమ్మీ టేస్టీ బిర్యానీ రెడీ. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. జస్ట్ కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, ఇంట్లో వెజిటబుల్స్ ఉంటే ఫాస్ట్గా అయిపోతుంది బిర్యానీ. సో సైడ్ డిష్గా నేనైతే కర్రీ చేయాలనుకున్నాను. సో కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి. క్యాప్సికమ్, టమాటా అండ్ పొటాటో, బీన్స్, పెరుగు, పల్లీలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, దాల్చిన చెక్క, లవంగ ముక్కలు, అంతే. ఇంగ్రీడియంట్స్ రెడీ చేసేసుకున్నారా. సో సైడ్ పక్కన పెట్టేసుకుని ఒక పేస్ట్కి అయితే నేను ఒక చిన్న జార్ తీసుకొని దాల్చిన చెక్క, యాలకులు, లవంగం ముక్కలు, పల్లీలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం ఇవన్నీ వేసేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకొని పేస్ట్ చేసేసుకున్నాను. సో ఈ పేస్ట్ అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ టమాటా కూడా నేను పీసెస్కి కట్ చేసేసుకొని ఫైనల్గా పేస్ట్ అయితే చేసుకున్నాను. సో టమాటా వేయడం కమ్మగా వస్తుంది. అండ్ ఇక్కడ మూకుడైతే తీసేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఆనియన్స్ని అయితే నేను డొప్పల్లా కోసేసుకొని కొంచెం ఫ్రై అయ్యేలా బ్రౌనిష్ వచ్చేలా చూసుకొని నెక్స్ట్ కొంచెం క్యాప్సికమ్, బంగాళదుంప ముక్కలు ఇవన్నీ వేసేసుకొని షాలో ఫ్రై చేసేసుకున్నాను. అండ్ లాస్ట్లో కొన్ని బీన్స్ అయితే వేసేసుకొని లాస్ట్లో సాల్ట్ అయితే స్ప్రింకిల్ చేసేసాను. అండ్ గరం మసాలా అంతే. అండ్ మనం ముందుగా రెడీ చేసుకున్న టమాటా పేస్ట్ అయితే వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అండ్ అలాగే మనం ముందుగా చేసుకున్న పల్లీల పేస్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసి కొంచెం మూత పెట్టి ఒక 10 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి, టమాటా పచ్చి వాసన పోయే వరకు. అలాగే కొంచెం పెరుగు అయితే లాస్ట్లో వేసుకోండి. అండ్ అంతే, ఒక 10 మినిట్స్ మగ్గాయి కదా. సో ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకొని కర్రీని అయితే సర్వ్ చేసేసుకోండి బిర్యానీతో. సో కర్రీ చేసేసుకున్నాము, బిర్యానీ అయిపోయింది. మరి రైతా కావాలి కదా. సరే మరి రైతా చేసేసుకుందామా. నేను సింపుల్గా ఒక రైతా అయితే చేసేసాను. ఏం కాదు, ఇది జస్ట్ ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి అండ్ సాల్ట్ ఇవన్నీ వేసేసుకొని పెరుగులో వేసేసుకొని రైతా రెడీ చేసేసుకున్నాను అంతే. సో ఈజీగా ఫాస్ట్గా అయిపోవాలంటే ఈ సింపుల్ వెజ్ బిర్యానీ ట్రై చేసేయండి. మీరు కూడా నచ్చితే టేస్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగుందా వెజ్ బిర్యానీ? చూడండి బాగుంది కదా, చూస్తుంటే నోరుడిపోతుంది. యమ్మీ అండ్ టేస్టీ వెజ్ బిర్యానీ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగుంది కదా. ఇట్లు మన ఇంటి విశేషాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.